ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. రీసెంట్‌గా మా అమ్మ యూఎస్‌కొచ్చిన వీడియో పోస్ట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సపోర్టింగ్ మీ. ఇప్పుడైతే లాంగ్ వీకెండ్ వచ్చిందని అమ్మకి కొంచెం యూఎస్ చూపించాలి గదా! అందుకని మేము ఒక చిన్న ట్రిప్‌కెళ్తున్నాం అనమాట. ఎక్కడికి, ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం గదా! పిల్లలందరూ నిద్ర మత్తులో ఉన్నారు. ఇది 2 డేస్ ట్రిప్ కాబట్టి మాకు కావాల్సిన థింగ్స్, పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అన్నీ మేము కార్‌లో స్టఫ్ చేసుకున్నామనమాట. మేమైతే ఒక ఐలాండ్ చూడ్డానికి ఎళ్తున్నాము. మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ డెఫినైట్‌లీ చెక్ ఇట్. మా జర్నీ ఎలా జరిగింది, ఎలా వెళ్ళాము మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, డోంట్ స్కిప్ ఇట్. ఎర్లీ మార్నింగ్ 4 కంటే ముందే బయలుదేరేసామనమాట. సో, మేమెళ్ళాల్సిన ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6½ 7 అవర్స్ జర్నీ అనమాట. సో, ఎర్లీగా బయలుదేరాము. సన్‌రైజ్ టైంకి వెళ్ళిపోతే మంచిగుంటదనేసి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం గదా! రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. అస్సలు ట్రాఫిక్ లేదు. ఆరాంగా ఎళ్తున్నాము. ఈ వీడియోలో అయితే యూఎస్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ సీనిక్ రోడ్ ట్రిప్స్ అయితే మీకు చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే చూడగానే మీరు పక్కా వావ్! అని తీరాల్సిందే. మీకు కూడా లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టమా? ఇష్టమైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంతకీ మేము ఎక్కడికెళ్తున్నామో చెప్పనే లేదు కదా! మేము ఫ్లోరిడాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన మయామికెళ్తున్నామనమాట. మయామి నుంచి ఇంకొక ప్లేస్‌కి కూడా ఎళ్తాము. అదే కీ వెస్ట్. జస్ట్ మయామి రీచ్ అయ్యాము. ఆ లైట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. అసలు నైట్ లైఫ్‌కి పెట్టింది పేరండి మయామి అండ్ కీ వెస్ట్. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. మా ఇంటి దగ్గర నుంచి మయామికైతే 2½ అవర్స్ నుంచి 3 అవర్స్ డ్రైవ్ పడుతుంది. మా పిల్లలైతే ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇంతకీ ఏం సాంగ్ వస్తుందనుకుంటున్నారు? మీరే వినేయండి ఒకసారి. జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ అక్కడ. అందుకే అంత స్వింగ్‌లో ఉన్నారు. వెకేషన్ అంటేనే మా వాళ్ళకి ఫుల్ హ్యాపీ. దానికి తోడు ఇంకా ఇలా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము అంటే మా వాళ్ళైతే ఫుల్ ఖుషిగా ఉంటారనమాట. ఇప్పుడైతే మేము మయామి నుంచి టువర్డ్స్ కీ వెస్ట్ ఎళ్తున్నాము. యాక్చువల్‌గా కీ వెస్ట్ అనేది ఒక ఐలాండ్. సో, ఆ ఐలాండ్‌కెళ్ళాలి అంటే వాటర్‌లో నుంచి ఎళ్ళాలి గదా! సో, ఒకటే రోడ్ ఉంటదనమాట. బ్రిడ్జ్ మీద ఎళ్తాము. మొత్తం చుట్టుపక్కలంతా ఓషన్ ఉంటది. ఆ ఓషన్ మీద బ్రిడ్జ్ మీద మనం వెళ్తామనమాట. సో, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఈ కీ వెస్ట్‌కెళ్ళే దారిలో మనము చాలా చిన్న చిన్న ఐలాండ్స్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తాము. ఆల్మోస్ట్ 9 ఐలాండ్స్ అనుకుంటా. యాక్చువల్‌గా వాటిని ఇక్కడ కీస్ ఆఫ్ ఫ్లోరిడా అంటారు. అలా అని ఒక ఐలాండ్ దగ్గర అయితే మేము ఆగాము. ద రెయిన్ బ్యారల్ ఆర్ట్స్ అండ్ షాప్. ఎవరైనా ఈ రూట్‌లో ఎళ్తున్నట్లయితే ఇక్కడ డెఫినెట్‌గా స్టాప్ చేయండి. ఇస్లామొరాడో అనే ఒక ఐలాండ్ అనమాట ఇది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటది. అండ్ షాపింగ్ సూపర్‌గా చేసుకోవచ్చు. మంచి బట్టలు, ఇంకా ఇంట్లో కావాల్సిన డెకార్ ఐటెమ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా చాలా బావుంటాయి. నేను చూపిస్తాను నెక్స్ట్ క్లిప్‌లో. ఇక్కడ ఒక పెద్ద లాబ్స్టర్‌నయితే పెట్టారు అట్రాక్షన్‌గా. ఎంత బ్యూటిఫుల్ ఉంది గదా అసలు. సో, ఇక్కడంతా సీ కోస్ట్ కాబట్టి దానికి సింబాలిక్‌గా ఈ లాబ్స్టర్‌నయితే పెట్టారు. వెరీ బిగ్ లాబ్స్టర్. అసలు చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రతి ఒక్కరు ఈ రూట్‌లో వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆగి మరీ ఫోటోస్ తీసుకెళ్తున్నారు. మా పిల్లలైతే సూపర్ ఖుషి. ఇంకా మేము గూడా ఖుషి. అక్కడ మేము కూడా చాలా ఫోటోస్ అవి తీసుకున్నామనమాట. ఈ ఇస్లామొరాడో అనేది ఒక చిన్న ఐలాండ్. ఐలాండ్ కంటే గూడా దీన్నొక చిన్న విలేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విలేజ్ లోపలే ఇంకా చిన్న చిన్న 6 ఐలాండ్స్ ఉన్నాయంట. సో, టోటల్ ఫ్లోరిడా కీస్ అనేవి టోటల్ 800 ఉన్నాయని చెప్తారు. యాక్చువల్‌గా కనుక్కున్నవి 800 ఉన్నాయని చెప్తారు. వాటిల్లో కొన్ని మేజర్ అంటే మనం ఎళ్లి చూడగలిగినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అరౌండ్ 20, 30 మాత్రమే ఉంటాయన్నమాట. వాటిల్లో వన్ ఆఫ్ ద కీస్ వచ్చేసి ఈ ఇస్లామొరాడో. ఈ టోటల్ ఇస్లామొరాడో లెంత్ వచ్చేసి 20 మైల్స్ ఉంటది. అంటే అప్రాక్సిమేట్‌గా 32 కిలోమీటర్స్ ఉంటదన్నమాట. అంతే ఈ టోటల్ విలేజ్ అంతా 32 కిలోమీటర్స్ ఉంటది. ఇదొక ఐలాండ్. చాలా అయితే చాలా బ్యూటిఫుల్ ఉండింది. సో, పాత పాత కార్లు అన్నీ ఇక్కడ షోకేస్ లాగా పెట్టారు అట్రాక్షన్‌గా. ఇక్కడ ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మా పిల్లలైతే వాటితో ఆడుతున్నారు. మనకి జాగ్వార్ కార్స్ ఉంటాయి గదా! అట్లాగా ఈ జాగ్వార్ ప్లేస్‌లో అక్కడ ఒక చిన్న ఎలుక బొమ్మ పెట్టారనమాట. డోంట్ టచ్ మై కార్ అని బోర్డ్ గూడా పెట్టారు. అయినా మా వాడు వినడు. ఎళ్లి టచ్ చేసి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందే.
ఈ మొత్తం ఇస్లామాబాద్ విలేజ్‌లో కల్లా ఈ రెయిన్ బ్యారల్ షాప్ మాత్రమే కొంచెం పెద్దదంట. యాక్చువల్‌గా ఇక్కడ ఫుడ్ అండ్ షాపింగ్ అని బోర్డ్ చూసి మేము ఆగామనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా చేయడానికి ఉంటదని. మేమెళ్ళిన టైం వచ్చి 7, 7:15 ఆల్‌మోస్ట్ అరౌండ్ అలా ఉంది. కానీ ఇక్కడ షాప్స్ అయితే 8, 8:30 ఆ టైంలో ఓపెన్ చేస్తారంట. సో, మాకైతే ఫుడ్ దొరకలేదు. జస్ట్ కొన్ని కొన్ని షాపింగ్ ఐటెమ్స్ మాత్రం తీసుకున్నాము. ఇలా లోపలికొస్తే ఇక్కడ చూసారా హోటల్ డెకార్ ఎలా చేశారో ఫుల్ గ్రీనరీలో చేశారు. అసలు బ్యూటిఫుల్‌గా ఉంది. మొత్తం గ్రీనరీ ఇలాంటి లొకేషన్స్‌కి వెకేషన్‌కొచ్చామంటే అసలు మనసు పూర్తిగా హ్యాపీ అయిపోతది. నేనైతే ఇలాంటి ప్లేసెస్‌కొస్తే ఫస్ట్ చేసే పనేంటో తెలుసా? షాపింగ్ అండి. మీలో కూడా షాపింగ్ లవర్స్ ఉంటే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మేమైతే ఈ షాప్ చూడగానే లోపలికెళ్ళి ఏదైనా తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి లోపలికొచ్చాననమాట. చాలా చాలా రకాల బొమ్మలున్నాయి. అసలు అన్ని గ్రీనరీ ఇంకా సీకి సంబంధించిన బొమ్మలైతే చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఈ బాటిల్ చూసారా ఎంత బుజ్జిగా క్యూట్‌గా ఉందో. ఇస్లామొరాడో అని రాసున్నారు. మా బాబుకేమో ఈ స్ట్రింగ్ రే ఫిష్ మ్యాగ్నెట్ చాలా బాగా నచ్చేసి కొనమని చేతికిస్తున్నాడు. ఇది చూసారా అప్పుడే ఎగ్‌లో నుంచి బయటకొచ్చిన టర్టిల్ ఎంత క్యూట్‌గా ఉంది గదా అసలు. అసలిక్కడ అన్ని ఐటెమ్స్ చాలా బావున్నాయండి. ఒకటి మించి ఒకటి అంటారు గదా! అలా ఉన్నాయన్నమాట. నిజంగా ఏం తీసుకోవాలో కూడా మనం డిసైడ్ చేసుకోలేము. అంత మంచిగున్నాయి. అన్నీ షెల్స్‌తో తయారు చేశారు. సీ షెల్స్‌తో తయారు చేశారు. ఈవెన్ బెడ్ లాంప్స్ కూడా వాటితో తయారు చేశారనమాట. అన్నీ ప్రతి ఒక్కటి హ్యాండ్‌మేడ్ ఉంది. ఇంకా మనకెలా కావాలో అలా కూడా కస్టమైజ్ కూడా చేసిస్తున్నారు. సో, అంటే మన నేమ్స్ గానీ, మనకు సో అండ్ సో ఫిష్ కావాలన్నా, ఇట్లా ఏదైనా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక పెద్ద బుక్‌లెట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, కాస్ట్ కూడా చాలా ఎక్కువున్నాయి. అది గూడా చూసుకోవాలి. మీలో ఎవరైనా ఈ రూట్‌లో వెళ్తున్నట్లయితే డెఫినెట్‌గా ఈ షాప్ దగ్గర ఒక్కసారి ఆగండి. ఇదొక షాపింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. అసలు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకైతే ఈ బుజ్జి ఎగ్‌లో నుంచి వచ్చిన టర్టిల్ చాలా నచ్చేసింది. తీసుకుందామంటే అదేమో మరి గ్లాస్‌తో తయారు చేశారు. మా బాబు చాలా చిన్నోడు గదా! ఒకవేళ గబుక్కున కింద పడేస్తే పగిలిపోతదని ఒక రీజన్‌తో నేను తీసుకోలేదు. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ విషయానికొస్తే హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఐలాండ్ కదా! సో, ఇక్కడ ఫిషెస్, హెన్, ఫ్లెమింగోస్ ఇలాంటివి చాలా ఎక్కువంట. సో, వాటి మీద చాలా రకరకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నిజంగా డిసైడ్ చేసుకోవడం చాలా కష్టమండి. ఇక చూస్తున్నారు గదా! మీరు ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సేననమాట. చాలా సేపు కష్టపడి నేనైతే ఒక 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకొని అక్కడి నుంచి ఇంకా బయలుదేరేసాము. ఈ ఇస్లామొరాడో విలేజ్ నుంచి కీ వెస్ట్‌కి ఇంకా 2 అవర్స్ డ్రైవ్ పడుతుంది. అందుకే ఇంకా మేము త్వరగా స్టార్ట్ అయిపోయి మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసేసాము. మేమెళ్తున్న దారంతా చుట్టుపక్కల చూస్తే ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. చాలా చిన్న చిన్న ఐలాండ్స్. అవి మహా అంటే ఒక 500 మీటర్స్ కూడా ఉండదు ఒక్కొక్క ఐలాండ్. అంతా చిన్న చిన్నవి. కొన్ని పెద్దవున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్నవున్నాయి. టోటల్ 800 ఐలాండ్స్ ఉన్నాయని చెప్పాను గదా! వీటన్నిటిని కీస్ ఆఫ్ ఫ్లోరిడా అంటారనమాట. చూసారా కనిపిస్తున్నాయా మీకు? చాలా చిన్న చిన్న ఐలాండ్స్ కదా! అలా వెళ్తూ ఉంటే మాకింకొక చిన్న ఐలాండ్ కనిపిచ్చింది. సో, ఇక్కడ గూడా మేము స్టాప్ జేసాము. ఇందాక బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు గదా! సో, ఇక్కడ ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుదామని ఇక్కడ ఆగాము. ఇది కూడా ఇస్లామొరాడో ఐలాండ్ కిందకే వస్తదంట. సో, ఇదొచ్చేసి లారెల్లీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్‌లో ఉందన్నమాట మేమెళ్ళిన టైంకి. సో, మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు షిప్స్ కానీ, యాచెస్ కానీ, క్రూజ్ కానీ ఇలాంటివన్నీ మనకు రెంట్‌కిస్తారు. చూసారా చాలా బోట్‌లయితే ఉన్నాయి గదా! స్పీడ్ బోట్స్, జెట్ కీస్ అన్ని రకరకాల బోట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనము ఎన్ని అవర్స్ కావాలి, లేకపోతే ఒక డేకి కావాలా, ఇలా మనం మాట్లాడుకొని వాటిని రెంట్‌కి తీసుకొని మనము ఒక ట్రిప్‌కని వెళ్ళొచ్చనమాట. మనం ఇంకా చిన్న చిన్న ఐలాండ్స్ చూడాలి అనుకుంటే ఆ ఐలాండ్స్‌కి కూడా తీసుకెళ్తారు. సో, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. మేము ఫస్ట్ అయితే కీ వెస్ట్ అనే ఐలాండ్ చూడడానికి ఎళ్ళాలనుకున్నాం గాబట్టి, మేమైతే వీటి గురించి అంతగా మేము ఎంక్వైరీ చేయలేదు. అండ్ రేట్ కూడా చూడలేదనమాట. సో, రేట్స్ అయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అని విన్నాము. బట్ మేమైతే కీ వెస్ట్‌కెళ్ళి తర్వాత డిసైడ్ అవుదామని మేమెళ్తున్నాము. ఇక్కడైతే ఒక చిన్న పాండ్ క్రియేట్ చేశారు వీళ్ళు. దీంట్లో అన్ని రకరకాల జెల్లీ ఫిషెస్ ఏసారనమాట. ఎంత క్యూట్‌గున్నాయంటే ఆ జెల్లీ ఫిషెస్. అన్నీ అసలు మనం దగ్గరికెళ్ళి చూస్తే గాని మనకర్థం గాదు అక్కడొక ఫిష్ తిరుగుతూ ఉందని. చూసారా చిన్న బుడగలాగొస్తుంది. కానీ అక్కడైతే ఒక పెద్ద జెల్లీ ఫిష్ అయితే ఉంది. మా పిల్లలకైతే ఇవన్నీ లైవ్‌గా చూడడం అనేది చాలా చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యారు. అండ్ మేము గూడా ఫుల్ ఖుషి అనమాట. మా అమ్మకైతే ఇలాంటివన్నీ చూడడం చాలా రేర్ గదా! ఇండియాలో మనకు ఇవి కనిపించడం చాలా తక్కువ గదా! సో, చాలా చాలా హ్యాపీ అయిపోయిందమ్మ.
అందరం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేశాము. ఇక్కడి నుంచి 1 ½ అవర్స్ జర్నీ ఉంటదనమాట కీ వెస్ట్‌కి. మా పిల్లలైతే ఆ సాంగ్ బెట్టు, ఈ సాంగ్ బెట్టు అని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మాకు కీ వెస్ట్‌కెళ్ళడానికి 1 ½ అవర్స్ టైమ్ అయితే ఉంది డ్రైవ్. వెళ్తూ ఉన్నామనమాట. చుట్టుపక్కల చూస్తుంటే చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఐలాండ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని చూసుకోవడమే మాకు సరిపోయిందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చుట్టూ ఓషన్ గదా! అట్లాంటిక్ ఓషన్ అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఓషన్ 2 ఓషన్స్ మీట్ అవుతాయన్నమాట. సో, 2 ఓషన్స్‌కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అవి 2 మీట్ అవుతాయే గానీ కలర్స్ మెర్జ్ అవ్వవు. సో, ఆ కలర్ వేరియేషన్స్ చూస్తున్నప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్‌గుంటది. మయామి నుంచి కీ వెస్ట్‌కి వెళ్ళడానికి ఇదే రోడ్ అన్నమాట. ఇంకా వేరే రోడ్ అయితే లేదు. ఒకటే రోడ్ అన్నమాట. దాన్ని ఓవర్‌సీస్ హైవే అంటారు. ఇది 113 మైల్స్ ఉంటది. స్ట్రెయిట్ రోడ్. అంటే దాదాపు 180 కిలోమీటర్స్ అన్నమాట. సో, ఎక్కడ స్టాప్ ఉండదు. ఎక్కడ టర్న్స్ ఉండవు. ఒకటే హైవే చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలు ఆ బ్రిడ్జ్. యూఎస్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ వ్యూస్ అన్నమాట ఇది. ఇలా చిన్న చిన్న ఐలాండ్స్‌ని ప్రైవేట్‌గా కొనుక్కుంటారు. సో, వీటికేంటంటే కొంచెం పర్మిషన్స్ కావాలి మనం అక్కడికెళ్ళాలి అంటే. ఇవి వాళ్ళ ఓన్ ఐలాండ్స్ కాబట్టి సో, వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి యాక్సెస్ ఉంటది. మనలాంటి వాళ్ళు అందరం వెళ్ళలేము. ఈవెన్ మనకు పర్మిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకక్కడ అలో ఉంటదనమాట. లేకపోతే అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళకుండా ఉండడమే మంచిది. అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్‌గుందో అసలు. నాకైతే మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ యూఎస్ అని చెప్పొచ్చు. అంత మంచిగా నచ్చేసింది నాకు ఆ డ్రైవ్ అయితే. మాటల్లో చెప్పలేనండి నేను. అంత అద్భుతంగా ఉందసలు. యూఎస్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వెకేషన్‌కి మయామికి ఎందుకొస్తారో నాకు అక్కడికెళ్ళిన తర్వాత ఆ రోడ్ డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అర్థమైందండి. అసలు మయామికి, కీ వెస్ట్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత ఉందో నాకు అక్కడికెళ్ళిన తర్వాతే అర్థమైంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. వి హాడ్ ఎ వెరీ వెరీ గుడ్ టైమ్. అసలు దారిలో వెళ్తున్నప్పుడు స్కై గాని, కింద ఓషన్, మధ్యలో మనము ఇంక ఏమి ఉండవు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ మాకైతే. దగ్గరలో మీరు ఉన్నట్లయితే గనుక ఖచ్చితంగా మయామి టు కీ వెస్ట్ రోడ్ డ్రైవ్ ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి. ట్రస్ట్ మీ మీరు లైఫ్‌లో ఆ డ్రైవ్‌నయితే మర్చిపోరు. అలా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక ఐలాండ్ దగ్గర ఆగాము. ఈ ఐలాండ్ పేరొచ్చేసి డక్ కీ. ఇక్కడేంటంటే మనమొచ్చిన ఓవర్‌సీస్ హైవేకి పక్కనే ఇంకొక బ్రిడ్జ్ అనేది ఉంటదనమాట. ఈ బ్రిడ్జ్ పేరు 7 మైల్స్ బ్రిడ్జ్. పేరులోనే ఉంది గదా! సో, ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 7 మైల్స్ ఉంటది. ఆల్‌మోస్ట్ 10 ½ కిలోమీటర్స్ అనమాట. ఈ బ్రిడ్జ్ మీదకి కార్లు గాని, ఇంకా మిగతా వెహికల్స్ ఏమి రావు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ పెడెస్ట్రియన్స్ అండ్ సైకిల్ చేసే వాళ్ళకి మాత్రమేననమాట. అక్కడ కొంతమంది ఫిషింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో, మా వాడు అక్కడ వాళ్ళతో కలిసి చాలా బాగా డాన్స్‌లేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, ఆ ఫ్యామిలీ అంతా ఫిషింగ్ చేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో, మా వాడు గూడా వాళ్ళతో కలిసిపోయి ఫుల్ ఖుషీగా డాన్స్‌లేసుకుంటూ ఉన్నాడు. చాలా ఎక్కువ గాలి తోలడము, ఆ మ్యూజిక్ అసలదొక మంచి హెవెన్లీ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చండి అసలు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము. మేము యూఎస్‌లో వెళ్ళిన ట్రిప్స్‌లో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అనమాట ఇది. చూసారా మొత్తం సముద్రమే. అక్కడింకా ఏమీ ఉండదు. జస్ట్ సముద్రం మధ్యలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతామనమాట. కలర్స్ అయితే ఓషన్‌కి ఎన్ని కలర్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయో అన్ని కలర్స్ అక్కడ మనం కనిపిస్తాయి. నేచురల్ కలర్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటీ అండి అసలు నిజంగా. అప్పటికే కొద్దిగా వర్షం పడేలాగా అనిపించిందనమాట. సో, మేము ఎక్కువ టైమ్ అయితే స్పెండ్ చేయలేదు. యాక్చువల్‌గా మేము ఆ 7 మైల్స్ బ్రిడ్జ్ వాక్‌కి అట్‌లీస్ట్ హాఫ్ వే ఎళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా మిగతా ట్రావెల్ చాలా ఉంది గదా! సో, టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా అప్పటికే ఇట్ వాస్ అబౌట్ టు రెయిన్ అనమాట. సో, వెళ్ళలేదు. కాసేపు అలా ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేశాము. ఆ 1 అవర్ అయితే మాకు చాలా చాలా మంచి మెమరీస్ అసలు చిన్న పిల్లల్లాగా గాల్లో తేలిపోతామనమాట. అంత బాగా అనిపించింది మాకైతే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వి లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ ద టైమ్ వి స్పెంట్ దేర్. అక్కడైతే మంచిగా అందరం ఫోటోస్ తీసుకున్నాము. మంచి మంచి వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను. అసలు చాలా బాగా స్పెండ్ చేశాము. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఆ ప్లేస్‌కున్న ఇంపార్టెన్స్, ఆ ప్లేస్‌కున్న ఎఫెక్ట్ అలా ఉందన్నమాట. మీలో ఎవరైనా మయామి టు కీ వెస్ట్ ఈ రోడ్ డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా చూస్తాను. మా వాడి ఫేస్ చూసారా అసలు హ్యాపీనెస్‌తో వెలిగిపోతుందన్నమాట. అక్కడ ఒక ఫ్యామిలీ ఉందని చెప్పాను గదా! వాళ్ళొచ్చేసి స్పానిష్ ఫ్యామిలీ. వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ష్రింప్స్ అనేవి పడ్డాయి. సో, ఆ స్ట్రీమ్స్ అన్నీ మా వాడు ఎక్సైటెడ్‌గా చూపిస్తున్నాడు నాకు. అలా కాసేపు మేము మంచి టైమ్ స్పెండ్ చేసి అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయాము.
సో కీ వెస్ట్‌కి వెళ్ళడానికి రోడ్ వే మాత్రమే కాదు, ఎయిర్ వే కూడా ఉంది. డైరెక్ట్ ఫ్లైట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు మయామి టు కీ వెస్ట్. లేకపోతే ఇట్లా ప్రైవేట్ జెట్స్ దొరుకుతాయన్నమాట. సో ఈ ప్రైవేట్ జెట్స్ బిట్ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. కానీ మంచిగా ఆ రోడ్ సీనిక్ వ్యూ అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మేము అలా ఎయిర్ వేలో వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా నేను వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మేము కీ వెస్ట్‌కి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. ఇంకొక 20, 30 మినిట్స్ డ్రైవ్ అన్నమాట. అప్పటికే మాకు కొంచెం ఆకలేస్తుంటే మెక్‌డొనాల్డ్స్ దగ్గర ఆగాము. అప్పటికే టైం అరౌండ్ 2:00 అయింది. పిల్లలకి ఆకలి గదా! సో మేమింకా అక్కడ ఆగిపోయి లంచ్ చేసుకున్నామన్నమాట. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది గదా! సో కీ వెస్ట్‌లో అసలు ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, మేమేమేం ప్లేసెస్ విజిట్ చేశాము అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో డోంట్ స్కిప్ నెక్స్ట్ వీడియో ఆల్సో. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.